ఇందులో కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు వసూలు చేస్తున్నారనో లేకపోతే తప్పులు చేస్తున్నారు, లేదంటే కనుక పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా మారారు, ఈ కారణంగా ఇదివరకు మొదట్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇప్పుడు పోయి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు. ఇవన్నీ రాజకీయంగా మారడం తప్ప ఈరోజు పబ్లిక్ అంతా కూడా మా అంతకంటే కూడా మా వాలంటీర్ వచ్చి బాగా పనిచేస్తున్నారు, మా వాలంటీర్ ప్రతి నెల 5వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 5 గంటలకి మాకు పెన్షన్ ఇస్తున్నారు, మాకు చేతి తీసుకొచ్చిస్తున్నారు, చేతి అప్లికేషన్ ఫిల్ చేశారు అని చెప్పని ఇవాళ మాకంటే కూడా, మా కార్పొరేటర్స్ కంటే కూడా, మా నాయకుల కంటే కూడా వాలంటీర్లకి వాళ్ళు బాగా, ఒక వాలంటీర్లు 2-3 వాలంటీర్లు మాట్లాడినప్పుడు చెప్తున్నారు, అతనికి ఒంట్లో పోకపోతే ఆ ఫ్యామిలీస్ అన్నీ నేను చూసుకున్నాయంట, ఏమన్నా నీకు జ్వరం తగ్గిందా అని చెప్పని ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్ళడం, అట్లా ఆ విధమైన అనుబంధం పెరిగింది తప్ప జన్మభూమి కమిటీలా లేదు. వాలంటీర్ వ్యవస్థలో కూడా ఎక్కడ కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తారు. వాళ్ళు అర్హత ఉంటేనే ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు అడిగినవన్నీ కూడా నాకు తెలిసి నా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ జరగలేదు. మరి బయట ఏమైనా జరిగినాయో నాకు తెలియదు, కానీ మా కాన్స్టిట్యూన్సీలో వాలంటీర్లు అంతా చక్కగా పనిచేస్తారు. ఎక్కడో ఒకటారా జరుగుతుందో నేను అనుకోను. జరుగుంటే దాన్ని బట్టి వ్యవస్థను తప్పుపడడం మాత్రం కరెక్ట్ కాదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు ప్రజారాజ్యం, తర్వాత ప్రజారాజ్యం విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారా, లేదా వేరే ఆఫర్లు వస్తే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది? నేను జగన్ గారితో నా ప్రయాణం, జగన్ గారితో నా జర్నీ అంతా కూడా ఆయనతో పాటు ఉంటుంది. ఇంక వేరే ఆఫర్లు వినే పరిస్థితి లేదు. ఆఫర్లు ఇచ్చేంత పరిస్థితి వాళ్ళకి అవకాశం ఇవ్వను, ఆఫర్లు తీసుకుని కూడా.